నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే ఒక మంచి టాపిక్ మీతో డిస్కస్ చేయడం కోసం మేము ముందుకు వచ్చాను. అండ్ ఏంటంటే మొన్న పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా. సో అమ్మ వాళ్ళ రూమ్ టూర్ నేను షూట్ చేశానమాట. సో అందులో ఏముంది అనుకున్న వాళ్ళకి ఇది అయితే చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. సో వీడియో కంప్లీట్గా చూస్తే అందులో ఏముంది, అసలు ఆ వీడియో చేయడానికి రీజన్స్ ఏంటో అవన్నీ మీకు తెలుస్తాయి. సో మిస్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ టూర్ మొత్తం చూసాక సో దాన్ని బట్టి బడ్జెట్ ఎంత అయింది, అసలు ఆ ఇంటి ప్రత్యేకత ఏంటి, ఆ ఇంటిని రెనోవేట్ చేసేటప్పుడు అంటే నా మిక్స్డ్ ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి అన్నమాట. సో మిస్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. వీడియో లాస్ట్లో మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ షేర్ చేశాను అనమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు గైస్. సో పెద్దోళ్ళు ఊరికినే అనలేదండి, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. అంటే అది ఎంత పెద్ద, ఆ మాట వెనక ఎంత పెద్ద అర్థం ఉందో. ఇల్లు కట్టడం అయినా పెళ్లి చేయడం అన్నా అంత ఈజీ టాస్క్ కాదు. సో ఇదైతే ముందుగా ఈ వీడియో చూడాలి అనుకుంటే మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన రూమ్ హౌస్ టూర్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ వీడియో చూశాక ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుందనమాట. సో ఈ ఇల్లు ప్రత్యేకత ఏంటి అన్నది వీడియో చూసేటప్పుడు చెప్తానని ఆల్రెడీ చెప్పాను కదా. సో 65 years బ్యాక్ పూర్వం ఇల్లు రెనోవేట్ చేయించారనమాట. సో ఈ వీడియో కంప్లీట్గా చూస్తే ఈ వీడియోకి బడ్జెట్ ఎంత అయింది ఏంటి అన్నది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఫస్ట్ ఇల్లు ఎలా ఉండేది అన్నది నాకు కుదిరితే ఇక్కడ పైన మీకు ఒక క్యాప్చర్ అన్నది పెడతానమాట. దాని పిక్ మ్యాక్సిమం నా మెమరీ సరిపోక పాతవి డిలీట్ చేశాను, లేదంటే అవి కూడా యాడ్ చేసేదాన్ని. 65 సంవత్సరాల బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసిన ఇల్లు అప్పుడు పూర్వంలో సున్నం అది ఆడి కట్టేవారంట. గోడలు కూడా చాలా చాలా పెద్ద అంగుళాల గోడలు అనమాట. అంటే ఎంత స్ట్రాంగ్ ఉంటాయో అవి ఇన్ని సంవత్సరాలు అవ్వడం వల్ల ఆల్మోస్ట్ కారిపోయి పెంకులయ్యి జారిపోయి పడిపోతూ ఉండేవి. ఇల్లు కూడా ఆల్మోస్ట్ పడిపోయింది. అయితే దాని మొత్తాన్ని డిస్మాంట్లింగ్ చేసి హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి మినిమం 30 lakhs పట్టుకోవాలని చెప్పారనమాట. సో అంత బడ్జెట్ మేము పెట్టే సిచ్యువేషన్లో ఇప్పుడు లేం కాబట్టి సో సింపుల్గా దీన్నే రెనోవేట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఇదితోటి మేమైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. సో చూస్తున్నారు కదా, ఎలా ఎంటర్ అవ్వగానే హౌస్ లుక్ మొత్తం మారిపోతుంది. అప్పుడు పూర్వం గదులు ఎలా ఉంటాయో మీకు ఒక ఐడియా ఉండుండొచ్చు. ఈ డోర్లు కూడా నేను యాజ్ ఇట్ ఈజ్ అలాగే వదిలేశాను. దాన్ని కొద్దిగా దాన్ని ఏమంటారు, పేపర్ కొడతారంటారు కదా, అలా కొట్టి పాలిష్ చేసి పెయింటింగ్ వేయించాం అనమాట. సో ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నిజంగా మా దగ్గర వాళ్ళే చేయడం వల్ల కన్స్ట్రక్షన్ బాగా చేశారు. అలాగే పెయింటింగ్ వర్క్ కానీ కుట్టి వర్క్ కానీ అవన్నీ కూడా ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని అన్నీ కనుక్కొని మరీ నీట్గా చేయించుకున్నాం అనమాట. సో ఇల్లు అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. నాకు తెలిసి మనం కొత్త ఇల్లు చేయించుకుంటే ఎంత నీట్గా ఉంటుందో అలాగే సెల్ఫ్స్ అవి పెట్టించి, పూర్వంలో మీకు ఒక ఐడియా ఉండుండొచ్చు, సెల్ఫ్లు కానీ ఏమీ ఉండేవి కాదు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది వీడియో చూసేటప్పుడు ఆ పాతిల్లు వీడియో ఉండుంటే మీకు ఇంకా బాగా అర్థమవుదును, చూసేటప్పుడు కూడా ఇంకొద్ది ఇంట్రెస్టింగ్గా ఉండేదన్నమాట. ఈ బీరువా కానీ ఆ బెడ్ కానీ మా అమ్మ పెళ్ళైనప్పుడు, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు 32 years కదా. సో అవి 32 years బ్యాక్ అనమాట ఆ సామాన్లు అవిని. సో మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది, ఇప్పట్లో ఆడవాళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది బట్టలకే. ఎన్ని సెల్ఫ్లు ఉన్నా మా ఇంట్లో మాకు ఉంటున్నా సరే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఆ సెల్ఫ్స్ మొత్తం అవే బట్టలు ఉంటాయన్నమాట. అండ్ ఈ పిక్ చూస్తే, ఈ పిక్ ఎవరు అన్నది మీరు గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి. అండ్ ఈ పిక్లో ఉన్నది ఎవరో మీరు నిజంగా గెస్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో షూర్గా అది ఎవరన్నది చెప్తాను అనమాట. అండ్ అక్కడ పక్కన సైడ్ ఉంటుంది మా అక్క బావ అనమాట, పెళ్ళి మ్యారేజ్ పిక్. అండ్ ఆ పెద్ద ఫోటో ఉంది కదా, మా పెద్ద పాప అనమాట, హిమవర్షిని తన పేరు. ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది. రోజులు ఎంత ఫాస్ట్గా ఎదుగుతున్నాయో, ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయో కదా. సో హౌస్ వ్యూ అంటే ఇది అనమాట. బీరువా పక్కనున్న పిక్చర్లో మా అమ్మ నాన్నగారు అనమాట. సో ఇల్లు అయితే చాలా చాలా నీట్గా వచ్చిందండి. అండ్ దీనికి బడ్జెట్ వచ్చేసి 8.4 lakhs అయ్యింది. సో మేమైతే ఇంకా తక్కువ అవుతుంది అనుకున్నాం, బట్ ఆ ఇల్లు పెద్దది అవడం వల్ల 8.4 lakhs అన్నది చాలా తక్కువ మాట. మేము 5 lakhs పట్టుకుంటే ఇంకా 3.5 ఎక్స్ట్రా అయిందనమాట. సో చూసారు కదా ఈ కీస్ ఇవి ఇప్పట్లో మనం చూడలేము, ఇవి పూర్వం కీస్ అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ మీరు
కామెంట్ చేసి నా వీడియోస్ గురించి ఇంకేదైనా మీకు ఇది మార్చక్క, ఇది మార్చు, లేదంటే వాయిస్ ఓవర్ ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు, ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకున్నా మీరు నాకు షూర్గా ఇవ్వచ్చు. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బాయ్ బాయ్.